నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తెలంగాణ అధికార చిహ్నం రాష్ట్ర గీతంలో మార్పులపై వివాదం ముదురుతోంది. చిహ్నంలో కొన్ని చిత్రాలను తొలగించడంతో పాటు జయ జయ హే తెలంగాణ పాటను సరికొత్తగా కంపోజ్ చేయించడంపై బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించింది. రాష్ట్ర అధికార ముద్ర తెలంగాణ తల్లి విగ్రహాల్లో రాచరిక గుర్తులను తొలగిస్తామని రేవంత్ అధికారంలోకి రాగానే ప్రకటించగా ఇటీవలే అందుకు అడుగులు పడ్డాయి. అయితే చిహ్నంలోని కాకతీయ కళాతోరణం చార్మినార్ తొలగింపుపై బీఆర్ఎస్ మండిపడుతోంది. కాకతీయ కళాతోరణం అంటే సిరి సంపదలతో తొలతూగిన నేలకు నిలువెత్తు సంతకం అని, చార్మినార్ అంటే విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఐకాన్ అని అంటోంది. తెలంగాణ ఎంబ్లంలో నుంచి చార్మినార్ను తీసేయడం అంటే హైదరాబాదీలను అవమానించడమేనని గులాబీ దళం చెప్తోంది. కాకతీయ కళాతోరణం రాచరికం కాదని, ఓరుగల్లు రాజసమని అంటున్న బీజేపీ చార్మినార్ గురించి పెదవి విప్పడం లేదు. విభిన్న వివాదాల నేపథ్యంలో తెలంగాణ కొత్త అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. తెలంగాణ గీతం మాత్రం కొద్ది రోజుల్లో ప్రజల ముందుకు రాబోతోంది. జై జై హే తెలంగాణను సినీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరచడంపై కూడా అభ్యంతరాలు వచ్చాయి. కీరవాణిని అందెస్త్రీనే ఎంచుకున్నారని రేవంత్ చెప్పినా రగడ ఆగలేదు. దీంతో కీరవాణి ఆంధ్రా వారిని ప్రచారం చేయడం తగదని, అలా అయితే యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఆంధ్రా వ్యక్తి కాదా అని కాంగ్రెస్ నిలదీసింది. రాష్ట్రానికి సంబంధం లేని వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేయలేదా అని ప్రశ్నించింది. అసలు ఈ మార్పు అవసరమా, లేదంటే మార్పు మంచిదేనా? ఈ వివాదం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ మార్పులు రేవంత్ సర్కార్కి చెడ్డ పేరు తెచ్చిపెట్టాయా? ఇదే అంశంపై ఈరోజు చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి అధికార ప్రతినిధి హరిప్రసాద్ గారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధులు జాయిన్ అవుతారు. వెల్కమ్ టు యూ సార్, వెల్కమ్ టు ద డిబేట్. హరిప్రసాద్ గారు, అభ్యంతరాలు మీ సైడ్ నుంచి వ్యక్తమయ్యాయి కాబట్టి మీతోనే స్టార్ట్ చేస్తాను. 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో తెలంగాణ ఆవిర్భావం జరిగి జూన్ 2వ తారీఖున అట్టహాసంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా, ఒక్క హైదరాబాదు రాజధానిలోనే కాకుండా జిల్లాల వారీగా మండల స్థాయిలో కూడా చాలా ఘనంగా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు, తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమ పోరాటం ఇవి మాత్రమే ప్రతిబింబించాలి, అంతేగాని ఎటువంటి రాచరికపు ఆనవాళ్ళు కనపడకూడదని. దానిలో భాగంగా ఆయన గతంలో ఎప్పుడో 2017లో మాట్లాడిన ఒక వీడియో కూడా ఇప్పుడు బయటకు వస్తోంది. ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నాడు. నేను టీడీపీ అయినా రేవంత్ రెడ్డిగా నేనైనా మా మొదటి ప్రయత్నం ఏంటంటే తెలంగాణ యొక్క చిహ్నం మారుస్తామని చెప్పేసి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో అదే చేయబోతున్నాడు, చేస్తానని చెప్తున్నారు కూడా. మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అసలు? సార్, మీకు అదేవిధంగా కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు ఎక్కడ కూడా కనపడదు. వారికి ఆ చిహ్నాల మీద దాని మీద కాదు కోపం, ఆయన కేసీఆర్ గారి మీద కోపం. ఎందుకంటే ఆయనకు అడుగడుగు ఆయన చేసే ప్రతి పనిలో కేసీఆర్ గారు చేసినటువంటి పని, మంచి పని కనబడుతుంది కనుక తెలంగాణ ప్రజలు వారిని ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు కనుక కావాలనే కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఈరోజు వారు చేసినటువంటి, వారు రూపకల్పన చేసినటువంటి ఈ చిహ్నాల మార్పు కానీ, అదేవిధంగా ఆ తెలంగాణ గేయం యొక్క దానిలో కూడా మార్పు కానీ ఇందులో భాగం ఇస్తారు. వారు మొదటగా ఏం ప్రయత్నం చేసిండ్రు, మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఒక పన్ను చెడిపోతే పన్నుకు మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కదంటే, లేదు పన్ను మొత్తం పీకేస్తా అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్కడ చేసేటువంటి ప్రయత్నం వారు చేశారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే యావత్ ప్రపంచానికి కేసీఆర్ గారి పేరు కనబడుతుంది కనుకనే ఈ ప్రాజెక్టు ఉండొద్దు అని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. ఈరోజు ఏమైంది సార్, కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడితే తెలంగాణ రైతులందరూ కూడా గోసపడుతున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం కదా సార్. అదేవిధంగా దీనిలో కూడా ఈరోజు కాకతీయ కళాతోరణం అంటే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఈరోజు కాకతీయ కళాతోరణాన్ని తీసేద్దామంటే వారు తెలంగాణ ప్రజల్ని అవమానపరచడం. ఈరోజు చార్మినార్ను కూడా ఈరోజు హైదరాబాద్ చరిత్రను రూపుమాపేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు.
వీరు ఇదే కాదని ఇంకా కూడా చేస్తారు. ఇంకా కూడా కేసీఆర్ గారు ఎక్కడెక్కడైతే మంచి పనులు చేసిందో, చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు చేసిందో, కేసీఆర్ గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందో అవన్నీ కూడా మార్చేటువంటి ప్రయత్నం. ఎందుకంటే వీరికి రాహుల్ గాంధీ పేర్లు పెట్టుకోవాలా, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకోవాలా, సోనియా గాంధీ పేర్లు పెట్టుకోవాలా. రేపొద్దున సోనియా గాంధీని ఆహ్వానించి ఇవి మార్పులు చేర్పులు చేసి అమ్మ నేను ఏదో చేసిన అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. అలా చేయాలనుకుంటే వారు కట్టినటువంటి సెక్రటరేట్, కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటరీ తీసేస్తారా, సెక్రటరేట్ కూల్ చేస్తారా? అలా మీరు ఏది చేయాలనుకున్నా తెలంగాణ ప్రజల నుంచి మీకు తీవ్ర వ్యతిరేకత తప్పదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే కేసీఆర్ గారు. మరి అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఆంధ్రలో కల్పిస్తారా ఏంటి మరి రేవంత్ రెడ్డి గారు? వీరు ముఖ్యంగా వీరికి రేవంత్ రెడ్డి గారికి మొత్తం వీళ్ళు చుట్టూ ఉండేటి వాళ్ళంతా కూడా చంద్రబాబుకు దగ్గర ఉండేటువంటి వాళ్ళు, ఆంధ్ర వాళ్ళకు దగ్గర సంబంధాలు ఉండేటువంటి తెలంగాణ వ్యతిరేకులే వారు చుట్టూ ఉండి ఇదంతా చేయిస్తున్నారు. వారు మొదటి నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర లేదు, రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదు. తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మరి అటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా ఈ తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకు, తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఏది కూడా ఉండద్దు, నేనేదో చేసినా అని చెప్పి వారు 6 నెలల కాలంలో వారు చేసినటువంటి పాలన కూడా అంతా కూడా ఆయన స్వయంగా నేను అది చేసినా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజల భావోద్వేగాలు వీళ్ళకి ఏం సంబంధం లేకుండా పరిపాలన చేస్తా ఉన్నారు సార్. అయినప్పటికీ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. మీరు వారు రూపొందించినటువంటి కళాతోరణాలు మార్చిన, చార్మినార్లు తీసేసిన చరిత్ర మీరు దాచిపెడితే దాగేది కాదు సార్. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు తన చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అటువంటి ప్రయత్నం మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారు తప్ప మరొకటి కాదు. ఇంకొకటి వీరికి ఏంటంటే ఎంతసేపు సోనియమ్మను ప్రసన్నం చేసుకోవాలా, అక్కడేటువంటి రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవాలా, ఇక్కడ ఉండేటువంటి చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకోవాలి. ఇక చూడు, నేను తెలంగాణ చరిత్రను లేకుండా చేసిన, అందులో ఉండేటువంటి కాకతీయ కళాతోరణాన్ని తీసేసిన, అదేవిధంగా చార్మినార్ను తీసేసిన, ఆ తెలంగాణ గేయాన్ని కుదించిన, ఇవన్నీ చంద్రబాబు దగ్గర మన్నలు పొంది ఆంధ్ర వాళ్ళ దగ్గర మన్నలు పొందడానికి తప్ప మరొకటి ప్రయత్నం కాదు. హరిప్రసాద్ గారు, ఇక్కడ చంద్రబాబుకి లేదంటే అక్కడ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి సంబంధం ఏముంది? సోనియా గాంధీని ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఆవిడ ఆ టైంలో పార్టీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి సోనియా గాంధీ ఇచ్చింది అన్న ఒక. కాకపోతే ఏంటంటే ఈరోజు మీరు ఆ వ్యయాన్ని కూడా ఎవరికి అప్పచెప్పారు? ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పి ఎందుకు? ఏం అవసరం? తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? అసలు తెలంగాణ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆంధ్ర వాళ్ళ పెత్తనం నుండే కదా ఉద్యమం స్టార్ట్ అయింది. ఈరోజు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 10 దర్శకులు తెలంగాణ వారి కళ్ళు మీకు ఆస్కర్ అవార్డు సాధించిన వాళ్ళే కావాలా? ఆంధ్రలో కావాలా? హరిప్రసాద్ తెలంగాణ వాళ్ళు రారా? హరిప్రసాద్, నా వాయిస్ వినపడుతుందా మీకు? మరి కేసీఆర్ గారు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి యాదాద్రి ఆర్కిటెక్ట్ ఎవరు? ఆనంద్ సాయి ఎవరు? ఏపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాదా? ఇక్కడ కూడా ఇంకా ప్రాంతీయ భేదాలు అవసరమా? అసలు ఈ వాదనలు నిలబడతాయా? తెలంగాణ భావేద్వానికి సంబంధించినటువంటి విషయం, ఇక్కడ చరిత్రకు సంబంధించినటువంటి విషయం, తెలంగాణ గీతం అనేది ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి విషయం. యాదాద్రి ఎక్కడుంది? యాదాద్రి ఎక్కడుంది? తెలంగాణలో ఉందా, ఆంధ్రాలో ఉందా? నేను కాదంటే సార్, తెలంగాణ ఉద్యమమే బ్రాండ్ అంబాసిడర్ ఎవరు పెట్టారు కదా? ఆంధ్ర పెత్తనం మీద బ్రాండ్ అంబాసిడర్ గా సమంత లాంటి వాళ్ళని అసలు తెలుగు సినిమాలు తప్ప తెలంగాణ కళాకారులను ప్రోత్సహించారా మీరు? అట్లా బ్రాండ్ అంబాసిడర్ గా మీరు ఎవరిని ఎంకరేజ్ చేశారు? ఇదే కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీ దగ్గర ఆన్సర్ ఉందా? మనం ఒక ఏళ్ళు చూపించేటప్పుడు మన వైపు 4 ఏళ్ళు చూపిస్తాయి కదా. మరి మీరు ఈరోజు ఆంధ్ర వాళ్ళు అవసరమా అన్నప్పుడు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టినప్పుడు కానీ, యాదాద్రి ఆర్కిటెక్ట్గా పెట్టినప్పుడు కానీ మరి మీరు ఆ వాదన ఎందుకు తీసుకురాలేదు? అప్పుడు మిమ్మల్ని ఇలాగే విమర్శించారు ఎవరన్నా? సార్ ఒకటి
దానికి దీనికి మీరు పొంతన చేస్తే కుదరదు. ఎందుకంటే తెలంగాణ చిహ్నం అనేది ఇక్కడ కాకతీయ కళాపురానికి సంబంధించిన ఇక్కడ తెలంగాణ అందశ్రీ గారు పాడినటువంటి పాట ఇక్కడ ప్రజలకు సంబంధించి. ఎస్, యాదాద్రి కూడా ఇక్కడ ప్రజలే. కాకపోతే ఏంటంటే అది దేవుడి దగ్గరికి అందరూ వస్తారు, ఆంధ్రలో వస్తారు, గుజరాత్ లో వస్తారు, అందరూ వస్తారు. తెలంగాణ తెలంగాణ కూడా అంతే. తెలంగాణ ఏమి దేశం బయట లేదు. తెలంగాణ కూడా ఈ దేశంలో రాష్ట్రమే. ఈ దేశంలో రాష్ట్రమే. ఇక్కడ పౌరులకి ఏ రాష్ట్రమైనా వెళ్ళే హక్కు ఉంది, ఆ రాష్ట్రంలో నివసించే హక్కు ఉంది. మీరేదో తెలంగాణ అంటే మీకు గుత్తగా మీ బీఆర్ఎస్కి ఇచ్చేసినట్లుగా, అలాగే బీజేపీ వాళ్ళేమో ఈ నేషనాలిటీ అంటేనో దేశభక్తి అంటే మేము బ్రాండ్ అంబాసిడర్లుగా, ఇటువంటివి ఎంత మానుకుంటే అంత మంచిది. సార్ మీరు చూడండి, కేసీఆర్ గారు పరిపాలన చేసిన 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ ఆంధ్ర తెలంగాణ అనే వాదన రాలేదు. మరి ఎందుకు తీసుకొస్తున్నారు? వారిని గౌరవించారు. అవసరం వచ్చిందని కేసీఆర్ గారు పెట్టినటువంటి కాకతీయ కళాతోరణాన్ని తీసేయాల్సిన అవసరం ఏమిటి సార్? అది అడగండి కావాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్, ఓకే, వస్తున్నాం మీ దగ్గరికి. కోటేశ్వరరావు గారు, మన బీఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టుగా ఇక్కడ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇది అంతా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంలో ఎటువంటి ఆయన చెప్పినట్టుగానే గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అటువంటి మాటలు కూడా విన్నటువంటి సందర్భంలో ఈ డిఫరెన్సెస్ తీసుకురావడం, రెండు ప్రధానమైనటువంటి చిహ్నంలో ఇంకా పూర్తిగా అది ఫైనల్ కాలేదు. బట్ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి. వచ్చినట్టుగా దాంట్లో చార్మినార్ని తొలగించారని, అలాగే కాకతీయ కళాతోరణం తొలగించారని. అయితే అవన్నీ రాచరిక పాలనకు సంబంధించినటువంటి సందర్భంలో కట్టినవి కాబట్టి అటు ముస్లిం రాజులు లేకపోతే నవాబులు కట్టించినటువంటి చార్మినార్ను అలా బ్యాలెన్స్ చేస్తూ అలా చేశారో ఏం తెలియదు. అది ఇంతవరకు ఫైనల్ కాలే. ఇకపోతే అందశ్రీ గారు రాసినటువంటి గీతాన్ని ఫైనల్ చేశామంటున్నారు. అది 13.5 నిమిషాల నిడివిని షార్ట్ కట్లో ఎప్పుడన్నా ప్లే చేయడానికి, అలాగే అంబాసిడర్స్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ప్లే చేయడానికి 2.5 నిమిషాలతో ఒక షార్ట్ నిడివి ఉన్నది కూడా ఫైనల్ చేసామంటున్నారు. ఎందుకు ఈ వివాదం ఇప్పుడు కూడా? దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత దానికి ఒక ఎజెండా కావాలి. దానికి ఒక ఎజెండా కావాలంటే ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకురావాలి అనేది తప్ప ఇందులో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలకు కానీ లేదా రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఇందులో ప్రధానమైనటువంటి అంశాలని పక్కన పెట్టేసి ఒక వివాదాన్ని తీసుకురావాలి. ఆ వివాదం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అది కూడా మళ్ళా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి గతంలో ఏదైతే మనోభావాలని ముందుకు తీసుకొచ్చి జనాన్ని ర్యాలీ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలనేటువంటి ఒక పాత టెక్నిక్ ని మళ్ళా బీఆర్ఎస్ ఎంచుకుందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువలన అయితే గతంలో ఈ ఆంధ్ర వ్యతిరేకత లేకపోతే ఆంధ్రుల వ్యతిరేకత అనేటువంటిది కొంతమేరకు పనిచేసింది. జనంలో కూడా నిజమే అని చెప్పేసి అనుకున్నారు. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల అనుభవం చూసిన తర్వాత ఇవన్నీ కూడా కేవలం రాష్ట్రం కోసం అధికారం కోసం ముందుకు తెచ్చినటువంటి అంశాలు అనేటువంటిది జనానికి కూడా అర్థమయ్యి ఇప్పుడు గతంలో మాదిరి బీఆర్ఎస్ కానివ్వండి లేదా మరొక పార్టీ కానివ్వండి మరొక సంస్థ కానివ్వండి ఎవరైనా కానీ ఈ ఆంధ్ర వ్యతిరేకతను రెచ్చిపోయేటువంటి జనాలు తెలంగాణలో ఉండరు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే తెలంగాణ పేరుతోటి ఆందోళన సాగించినటువంటి వాళ్ళ నిర్వాహకం ఏమిటో చూశారు. అందువలన గతంలో గడిచిపోయినటువంటి కాలం అది, భవిష్యత్తు లేదా వర్తమానంలో అలాంటి అంశాలు పనిచేయవనేటువంటి గమనించాలి. ఇదే టిఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకొని బీఆర్ఎస్ గా పేరు మార్చుకొని ఇంకా ఆంధ్ర లేదు తెలంగాణ లేదు అదంతా భారతదేశం మనంతా భారతీయులు అని ఒక విశాలమైనటువంటి వైఖరిని ప్రకటించినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళా అధికారం కోల్పోయిన తర్వాత పాత వాటిని మళ్ళా తవ్వితీస్తున్నారు. ఎందుకు అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇక చిహ్నంలో కాకతీయ కళాతోరణం లేకపోతే చార్మినారు, తెలంగాణ అంటే ఇవేనా? ఒకవేళ ఈ రెండు ఉంటే మొత్తం తెలంగాణ సమగ్రంగా రిప్రజెంటేషన్ అవుతుందా అనేటువంటి కూడా చర్చ, ఆ అభిప్రాయాలు వెల్లడించేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, ఉన్నారు కదా. ఎందుకు అంటే తెలంగాణ అంటే ఒక నైజాం సంస్థానం. ఆ నైజాం సంస్థానాన్ని ప్రజలు సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆ సాయుధ పోరాటం ద్వారా దాన్ని కూల్చివేతకి పూనుకున్నప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దానికి తెరదించింది.
4,000 మంది ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు కానివ్వండి, తెలంగాణలో కానీ, ఇక్కడ ఆయుధాలు పట్టినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి మద్దతుగా ఆంధ్ర ప్రాంతంలో అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, అనేక మంది మహిళలు మానభంగాలకి గురయ్యారు. మరి తెలంగాణ అనుకున్నప్పుడు వారందరూ గుర్తుకురారా? లేకపోతే వాళ్ళు చేసినటువంటి మహత్తరమైనటువంటి త్యాగాలేమి గతంలో ఆ, చిహ్నాన్ని రూపొందించినప్పుడు అవన్నీ ఎందుకని మర్చిపోయారు? అందుకని ఎవరికి తోచినటువంటి వాళ్ళు విజేతలుగా ఉన్నటువంటి వాళ్ళే చరిత్ర రాస్తారు అన్నట్టు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ భావజాలానికి అనుగుణంగా ఈ చిత్రాలని ఎంబ్లమ్స్ ని రూపొందించడం కానీ, లేకపోతే ఈ గీతాలను రూపొందించడం కానీ చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. అందువలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రూపొందించేటువంటి ఈ ఎంబ్లం కానీ, లేదా ఈ రాష్ట్ర గీతం కానీ, రేపు రాష్ట్రంలో తర్వాత కాలంలో మరొకళ్ళు ఎవరైనా అధికారానికి వస్తే వాళ్ళు మార్చరనేటువంటిది ఏమీ లేదు. అనేక దేశాలు చూసాం. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి చిహ్నాలన్నీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మారిపోయినాయి. అదేవిధంగా చైనాకి చూస్తే అంతకుముందు రాచరిక పాలనలో ఉన్నటువంటి చైనా కమ్యూనిస్టుల అధికారానికి వచ్చిన తర్వాత ఆ రాచరిక చిహ్నాలని జాతీయవాదం పేరుతో వాళ్ళు ఏమీ కంటిన్యూ చేయలేదు. అనేక దేశాలు గతం అనేటువంటి దాన్ని చెడు చరిత్రని చెత్తబుట్టలో వేసేసి ప్రజా చరిత్ర అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయాలి. అందువలన ఆ యాంగిల్లో చూసినప్పుడు తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణ కోసం సాగినటువంటి ఆందోళనే తెలంగాణ ఉద్యమం అనాలా, లేకపోతే ఆందోళన అనాలా? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని దేశముఖులు, జాగీర్దారులు లేదా నవాబుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసినటువంటి కమ్యూనిస్టుల సంగతి ఏమిటి? వాళ్ళు రిప్రజెంట్ కాకూడదా ఆ ఉద్యమాలు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డిబేటబుల్ పాయింట్, ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. దీన్ని తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు కనుక. ఇక రెండు పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు తమ మంత్రివర్గ సభ్యులతో పాటు అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు లేట్ ఈవినింగ్ కూర్చోవడం జరిగింది, భేటీ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిపిఐ సిపిఎం సభ్యులతో సహా. కాబట్టి మీరు అన్నట్లుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కూడా కమ్యూనిస్టులు ఏమన్నా దాంట్లో ప్రస్తావించే అవకాశం ఏమన్నా ఉందా? దాన్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఆ సమావేశంలో ప్రస్తావించింది లేనిది నాకైతే తెలియదు. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. అదేవిధంగా కొంతమంది చాకల ఐలమ్మ చిహ్నం కూడా ఎంబ్లంలో ఉండాలని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. చాకల ఐలమ్మ అంటే ఎవరు? తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేకులుగా ఉన్నటువంటి ఒక మహిళ. ఆల్రెడీ వచ్చింది కదా, అటువంటి చర్చ మీడియాలో వచ్చింది కదా. అందువలన ఒకవేళ వాళ్ళు చెప్పారా లేదా అనేది కాదు, చరిత్ర అనేటువంటి దాన్ని లేదా మొత్తం చారిత్రక ఉదంతాలు అనేటువంటి వాటన్నిటిని రిప్రజెంట్ చేయాలన్నప్పుడు దాన్ని మరి విస్మరిస్తారా? ఆ మహత్తర సాయుధ పోరాటాన్ని విస్మరిస్తారా? ప్రపంచంలోనే ఒక ప్రాధాన్యత కలిగినటువంటి లేదా భారతదేశ చరిత్రలోనే ఒక ప్రాధాన్యత కలిగినటువంటి పోరాటం అది. మరి దాన్ని విస్మరిస్తారా? గత ప్రభుత్వం దాన్ని ఎందుకు విస్మరించింది? దానిలో పాల్గొనేటువంటి వాళ్ళు జనం కాదా? దానిలో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు తెలంగాణ వాసులు కాదా? తెలంగాణ మాన మర్యాదలను కోల్పోయినటువంటి వాళ్ళు తెలంగాణ మహిళలు కాదా, లేకపోతే పురుషులు కాదా? అప్పుడు ఎందుకని విస్మరించారు? ఒక కాకతీయులే కోటేశ్వరరావు గారు, చిహ్నం అనేది ఆ ఎంబ్లం అనేది స్పేస్ చాలా పరిమితంగా ఉంటది కాబట్టి అఫ్ కోర్స్ చాలా హిస్టారికల్ గా తీసుకోవాల్సిన అంశాలు రకరకాలుగా అభిప్రాయాల రూపంలో తీసుకోవచ్చు. కానీ వాటన్నిటినీ దాంట్లో కూర్చే అవకాశం కూడా పరిమితంగా ఉంటుందేమో. దాంట్లో స్పేస్ నేను కాదంట్లా. ప్రధానమైనటువంటి ఫీచర్స్ ఏమిటి? తెలంగాణ చరిత్రలో నైజాం సంస్థానం అనేటువంటిది ఒక అణచివేతకు నిదర్శనం. ఆ అణచివేతకు నిదర్శనమైనటువంటి దాన్ని కూల్చివేసినటువంటి ఒక మహత్తర చరిత్ర సాయుధ పోరాటం. ఆ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. దాన్ని ఒక్కసారిగా తుడిచేస్తారా? ఎట్లా తుడిచేస్తారు? అలాగే ఎట్లయితే స్వాతంత్ర పోరాటాన్ని తుడిచేస్తారు రేపు కొంతమంది అధికారానికి వచ్చిన తర్వాత మెజారిటీ సీట్లతోటి. దాన్ని సహిస్తారా? దాన్ని జనం అంగీకరిస్తారా? అధికారం ఉంది కదా అని ఎట్లయినా మార్చుకోవచ్చు. కానీ జనం దృష్టిలో స్వాతంత్ర పోరాటాన్ని నిన్న చెప్పారు కదా ఒక పెద్ద ఆయన,
మహాత్మా గాంధీ సినిమా తీసిన తర్వాతనే మహాత్మా గాంధీ గురించి ప్రపంచం అవునవును. తెలుసుకుందట. మీరు అంటే నాకు ఇప్పుడు అదే గుర్తొచ్చింది. 1982 గాంధీ సినిమా తీసే వరకు ప్రపంచానికి గాంధీజీ అంటే ఎవరో తెలియదట. గాంధీ ఎవరో తెలియదంట. ఈ గాడ్సే అనేవాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాడిని చంపిన మహాత్మా గాంధీని చంపినప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి జాతిపితం చంపింది ఎవరని అప్పుడే ఆలోచించింది. గాంధీ ఎవరు, గాడ్సే ఎవరు, ఆర్ఎస్ఎస్ ఎవరు, హిందూ అంటే ఆ మహాసభ పెద్ద ఆయన ఎవరు గారి ఉద్దేశంలో అనేటువంటి మా అప్పుడే గాడ్సే తెలుసు, ఆలోచించింది. మా గాడ్సే గురించి ప్రపంచవ్యాప్తంగా అప్పట్లోనే తెలుసు, కానీ 40ఏళ్ళలోనే గాంధీ గారి గురించి మాత్రం 80ల వరకు కాంగ్రెస్ 80 వరకు ప్రపంచ దృష్టికి తెలియదట. తీసుకురాలేదని అర్థం చేసుకోవాలేమో సార్. అంటే అందుకే ఇండైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు, ఏమంటానంటే మేము గాడ్సే చరిత్రని రిప్రజెంటేటివ్స్ అని చెప్తున్నారేమో మరి చరిత్రని indirect గా. వక్రీకరించడానికి లేదా వక్రభాష్యం చెప్పడానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఇప్పుడు దీని మీద విమర్శ చేయడానికి నేనేం తప్పుబాటు ఇట్లా బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రజల చరిత్రని రిప్రజెంట్ చేసినటువంటి చిహ్నం టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన దానిలో కూడా లేదు అనేదే నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు కూడా అదే జరిగిన ఆశ్చర్యం లేదు. రైట్, ఎవరికి వాళ్ళు ఇదే చరిత్ర అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే చరిత్ర ఎట్లవుతుంది? చార్మినార్ అనేటువంటిది రాజరికానికి సంబంధించినటువంటిది కాదు కదా. అది ఒక ప్లేగ్ వచ్చినప్పుడు దానికోసం కట్టినటువంటి కట్టడం, అది రాజరిక చిహ్నం కాదు అది. అందువలన ఎవరి భాష్యం వాళ్ళు చెప్తున్నారు, నమ్మేటువంటి జనాలు ఉన్నారు, అసలు ఆలోచించలేనటువంటి జనాలు కూడా ఉన్నారు అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మరి ఎంఐఎం ఈ విషయంలో ఎక్కడ రియాక్ట్ అయినట్టుగా కనపట్లేదు సార్. అది అప్పుడు ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తున్నారు, అందులో రియాక్ట్ కాకపోవడం అనేటువంటిది ఎంఐఎం రాజకీయం అనుకోవాలి. లేదా బీజేపీ ఒకదానికి మాత్రమే పరిమితమై రెండో దాని గురించి మౌనంగా ఉండటం అనేటువంటిది బీజేపీ రాజకీయం. ఎవరి రాజకీయం వాళ్ళదే ఇందులో. అందుకని వాళ్ళు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళ రాజకీయంలో భాగం. ఎందుకు వివాదం చేస్తున్నారంటే ఇప్పటి వరకు నేను చెప్పింది వాళ్ళ రాజకీయంలో భాగం. ఎందుకు మారుస్తున్నారు అని అంటే కాంగ్రెస్ రాజకీయంలో భాగం. ఓకే, రైట్. మనతో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు వెల్కమ్ అండి. రైట్, నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీలోకి రాక మేడం, నా వాయిస్ వినబడుతుందా? వెరీ క్లియర్ మ్యామ్. ఈ రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీలోకి రాక మునిపే 2017లో ఆయన మాట్లాడిన ఒక వీడియో ఇటు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్పట్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆయన తెలుగుదేశం కానీ ఈవెన్ రేవంత్ రెడ్డిగా వ్యక్తిగా కానీ అవకాశం వస్తే గనక మొదటిగా మార్చేది తెలంగాణ చిహ్నం అని 2017లోనే ఆయన మాట్లాడిన దాన్ని ఈరోజు ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ ఆ వీడియో ఒకటి ప్రముఖంగా కనపడుతుంది. సరే, ప్రస్తుతం ఆయన ఈవెన్ పలు సందర్భాల్లో చెప్పారు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ రెండింటినీ మార్పు చేయబోతున్నాం అని చెప్పేసి. సరే, అది సమూలమైన మార్పు, దానిలో ఎంతవరకు తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని చూపెడుతూ మారుస్తారనేది చూస్తే, ఇంకా ఇది ఫైనల్ కాకముందే కొన్ని ఎంబ్లమ్స్ ఇవి అని చెప్పేసి బయటకు వస్తున్న సందర్భంలో, లీక్ అవుతున్న సందర్భంలో చార్మినార్ ఉండబోవటం లేదు, అలాగే కాకతీయ కళాతోరణం ఉండబోవటం లేదు. ఇక్కడికి వచ్చేసరికి రెండింటి మీద నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈరోజు స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చార్మినార్ దగ్గర నిరసనకు దిగడం జరిగింది, మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ రెండు కూడా మార్చడం అనేది అవివేకం, మూర్ఖత్వం అని చెప్పేసి. ఈ రెండు కూడా తెలంగాణ, ఒకటి హైదరాబాద్ ఇట్స్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ, వరల్డ్ వైడ్గా దానికి ఉన్నటువంటి గుర్తింపు, అలాగే హైదరాబాద్ వాసులను కూడా అవమానపరచడం అంటున్నారు. అలాగే కాకతీయ కళాతోరణం అనేది ఓరుగల్లు రాజస్థానికి చిహ్నం అంటున్నారు. దాన్ని ఇక్కడ విచిత్రం కాదు, బీజేపీ కూడా బలపరుస్తుంది. బట్ చార్మినార్ గురించి మాత్రం వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. సరే, వాళ్ళకున్నటువంటి ఒక ఎజెండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓవరాల్గా ఈ వివాదం ఈరోజు అంత అవసరమా? అలాగే మీరు టీఎస్ నుంచి టీజీగా రీసెంట్గా అది కూడా మార్పు చేశారు. సరే, మీ భాష మీరు చెప్పారు, అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు, కానీ టీఎస్ అంటే బీఆర్ఎస్ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ గుర్తుకు వచ్చేలాగా ప్లాన్ చేసి అలా చేశారని చెప్పేసి. వాట్ ఈస్ ఏ మేడం, ఇదంత అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే 5 సంవత్సరాల పరిపాలన చెయ్యాలి కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని విధాల ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని రేవంత్ రెడ్డి గారు ఇక వచ్చే కాలం అంతా
ప్రజల మీద ప్రజల కోసం చేసే పరిపాలన దృష్టి సాధిస్తాను తప్పించి ఇంకే ఇతర కార్యక్రమాలు పెట్టుకోదలుచుకోలేదు అని రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా క్లియర్ గా చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ప్రజాపాలన పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి వాటి మీద ధ్యాస పెడతారు. కాబట్టి ఇప్పుడు ముందుగా ఈ రోజు రేపు జూన్ 2వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఇచ్చింది మేమైనా 10 సంవత్సరాలకి ఈ రోజు మొట్టమొదటిసారి తెలంగాణ అఫీషియల్ గా మనం కార్యక్రమం చేస్తున్నాము అని అంటే పూర్తి స్థాయిలో మనం అనుకున్నదని కాదు, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఉద్యమకారుల అస్తిత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ 10వ సంవత్సరం దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అంటే తెలంగాణ ఉద్యమకారుల అస్తిత్వాన్ని కాపాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఒకటి టీజీ మీరు అన్నారు, డెఫినెట్ గా ఉద్యమ సమయంలో మాట్లాడినటువంటి విషయం తెలంగాణ అంటే టీజీనే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తన సొంత పార్టీ పేరు అందులో ఉండాలని టీఎస్ గా మార్చారు తప్పించి టీజీ అనే ఎన్నికలు అయిపోయే సమయానికి తెలంగాణ విభజన సమయానికి టీజీనే అన్నారు. కానీ తెలంగాణ వచ్చాక వాళ్ళు ఎన్నికల్లో అయిపోయాక అధికారంలోకి రాగానే టీఎస్ గా మార్చారు. అది అందరికీ ఇంకా వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారు. దానికి అప్పుడు మరి మేము ప్రతిపక్షంలో ఉన్న కొట్లాడినా కూడా సాధ్యమయ్యే పని కాదు, వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటారు. కాబట్టి అది అక్కడికి కొన్నాళ్ళ పోరాటం తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీజీ అని ఉండిందో దాన్ని మార్పు చేర్చారు. అదే విధంగా రాచరిక పాలన ఉండొద్దు అనేది చిహ్నాలు ఉండొద్దు అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించినటువంటి విధానం ఏమో అని నేను అనుకుంటున్నాను. వారు కూడా చెప్పారు గతంలో ఎన్నోసార్లు. ఇంకొక విషయము, ఇది లీక్ అయినటువంటి లోగో తప్పించి జెన్యూన్ లోగో అనేది 2వ తారీఖున అది మార్పులు ఉంటాయా, చేర్పులు ఉంటాయా, అదే విధంగా ఉంటుందా, ఇంకా అందులో ఏమన్నా యాడ్ ఆన్ అవుతుందా, లేదంటే దాంట్లో నుంచి ఏమైనా తొలగిస్తారా అనేది ఎవరికీ తెలియదు. అందులో ఎవరో కొంతమంది బయటికి లీక్ చేసేసి ఏదో చేసినటువంటి విషయం తప్పించి అఫీషియల్ గా లోగో రిలీజ్ అయ్యేంత వరకు దాని మీద మనం చర్చ చెయ్యొద్దు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అసలు చర్చ ఎప్పుడు వస్తుంది, ఇది నిజమైన చర్చ, ఇది లోగో అఫీషియల్ గా రిలీజ్ అయితే దాని మీద డిస్కషన్ చేయాలి. ఇప్పుడు ఇంకా అఫీషియల్ గా ప్రభుత్వ పరంగా బయటికి రాందే దాని మీద మనం చర్చ చేస్తే అది అర్థం లేని చర్చ తప్పించి అర్థమున్న చర్చ, అర్థవంతమైన చర్చ కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజు పూర్తి స్థాయిగా ప్రతిపక్షాలని ఇంకా వివిధ పార్టీలని అందరినీ పిలిచి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన సందర్భంలో మన చర్చ పెట్టక తప్పలేదు. ఎందుకంటే ఫైనల్ అయిందా. రెండోది, ఇక రాష్ట్ర గీతం దగ్గరకు వచ్చేసరికి అందశ్రీ గారు రాసినటువంటి ఆ పాటని అసలు ఎప్పుడో దీన్ని రాష్ట్ర గీతంగా అప్పట్లో టీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి ఆయన దాన్ని ఫైనల్ చేయాలని అనుకున్నారు. అది ఎందుకు మరి మరుగున పడిందో తెలియదు. ఇప్పుడు ఆ పూర్తి స్థాయి నిడివిగల 13.5 నిమిషాల గీతాన్ని 2 వర్షన్స్గా, ఒకటి ఫుల్ లెంత్ వర్షన్, సెకండ్ వచ్చేసి షార్ట్ లెంత్ వర్షన్. ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చినప్పుడు ప్లే చేయడానికి 2.5 నిమిషాలతో అందశ్రీ గారు 2 ఫైనల్ చేశారన్న. ఇదైతే కనుక ఖచ్చితంగా ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాడు ఆవిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ దీనికి సంగీత దర్శకత్వం కీరవాణిని పెట్టడానికి కూడా దాన్ని ఆయన ఇంకెవరు దొరకలేదా అని చెప్పేసి మీరు జాయిన్ అవ్వకముందు బీఆర్ఎస్ ప్రతినిధి హరిప్రసాద్ గారు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మంచి పని అయిందండి, మీరు అడిగి చాలా మంచి పని చేస్తారు. ఇది లేకపోతే నేనే వాళ్లకు ఈ ఆన్సర్ ఇయ్యదలుచుకున్నాను. కానీ ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు పాట అనేది వాళ్ళ కళ అనేది ప్రాంతము లేకపోతే రాష్ట్రము అనేది ఉంచొద్దు. ఒకటి నేను చెప్తున్నా, ఈ రోజు ఆస్కార్ అవార్డు పొందినటువంటి వ్యక్తి గానం పాట పాడుతున్నాడు. ఇంకోటి రామకృష్ణతో పాట పాడించారు బీఆర్ఎస్ వాళ్ళు. అది గుర్తుంచుకోవాలి. ఆయన ఎక్కడోడో వీళ్ళు ఒకసారి చెప్పాల్సినటువంటి ఉంది. ఒక్కటి మొదలు పెడితే 100 నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళకు కట్టబెట్టినటువంటి ప్రతి వ్యవస్థని నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కృష్ణారెడ్డికి తెలంగాణలో ఎవరు కూడా కాంట్రాక్ట్ చేయడానికి కనీస అర్హత లేని వాళ్ళు ఉన్నారా అని కృష్ణారెడ్డి కంటగట్టినరా ఆంధ్ర వాళ్ళని? లేదా
మనం సెక్రటేరియట్ కట్టినప్పుడు తెలంగాణలో ఎవరు కూడా కట్టే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు లేరా అని ఆ కన్స్ట్రక్షన్ కప్పచెప్పారా? ఆ ఇనాగరేషన్ కి పిలిచినటువంటి గెస్టులు కూడా ఎవరో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకోసారి నేను అడగదలుచుకున్నా, కాళేశ్వరము 1,00,000 కోట్లు పెట్టి కట్టి నీళ్ళల్లో పోసిండ్రు. అదే తెలంగాణ వాళ్ళు కట్టింటే తెలంగాణలో వదులుతుండే నా వీళ్ళు. ఈ రోజు ఎల్ఎన్టీకి ఇచ్చి కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చి సర్వనాశనం చేసినటువంటి వీళ్ళు ఈ రోజు మాట్లాడే అర్హత ఎక్కడుంది? రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తా అని రోజమ్మకు మాట ఇచ్చినటువంటి కేసీఆర్ కృష్ణా జలాల మీద గాలి కొదిలేసి రాయలసీమ వాళ్ళందరూ ఎటన్నా కొట్టుకొని సావనియండి, దక్షిణ తెలంగాణ ఎటన్నా పోనీయండి, వాళ్ళని గాలికి ఇడిచేసి ఈ రోజు డ్రాట్ ఏరియాగా మారిపోయినటువంటి, మరి నీళ్లు లేక వలసలు వెళ్ళిపోయినటువంటి జిల్లాలను వదిలేసి రతనాల సీమగా చూడాలని చాలా ఆనందంగా ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళెవరో మనకు ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కేసీఆర్ చేసినటువంటివి. అదే జగన్ తెలంగాణకు వస్తే రెడ్ కార్పెట్ వేసి మరి స్వాగతం పలికినటువంటి కేసీఆర్ ఉద్యమకారులని, చనిపోయినటువంటి గద్దర్ని కనీసం గేడు దగ్గర 3 గంటలు కూర్చోబెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ది ఉన్నది. 3 గంటలు ఉద్యమకారుణ్ణి కూర్చోబెట్టిన, 3 గంటలు రెడ్ కార్పెట్ వేసి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఆంధ్రావాది అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని పిలిచి నువ్వు లోపల కూర్చోబెట్టుకుంటే ఒక ఉద్యమకారుడు తెలంగాణ గేయం ఆలపించినటువంటి వాడు, ఎంతో మంది ఉద్యమ కళాకారులని నువ్వు పక్క కాలదన్నినటువంటి నువ్వు ఈ రోజు గుర్తొచ్చిందా నీకు తెలంగాణ అస్తిత్వము, ఈ రోజు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ అని నేను అడుగుతున్నా. ఈ రోజు అమరవీరుల స్తూపం చేర్చిండ్రు. అందులో గద్దల్లో 400 కుటుంబాలు కూడా వీళ్ళకి అమరవీరుల కుటుంబం కనీసం దొరకలేదు. వాళ్ళ కుటుంబాలు వీళ్ళకి ఛాయలు దొరకలేదంట, ఎఫ్ఐఆర్లు బుక్ అయిన వాళ్ళు దొరకలేదంట. రేపు అధికారికంగా లాంఛనంగా ప్రాయంగా రేపు జూన్ 2వ తారీఖున కార్యక్రమం చేస్తున్నాం. కేసీఆర్ ఎన్నడైనా అధికారికంగా చేశాడా? ఈ జూన్ 2వ తారీఖున కేవలం వదిలేసి గాలికి ఇడిచేసి పోయిన సంవత్సరము 9 సంవత్సరాలకే దశాబ్ది ఉత్సవాలను చేసి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేసినటువంటి చరిత్ర వీళ్ళొచ్చి మాట్లాడతారు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. చూడండి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే 10వ సంవత్సరం ఉత్సవాలు జరిపే అధికారము హక్కు కూడా కాంగ్రెస్ కే కల్పించిండు ఆ భగవంతుడు. మీరు ఎన్ని సంబరాలు చేసుకున్నా, అర్థవంతం లేని వ్యవహారాలు చేసినా, అనవసరమైన డబ్బు ఖజానా నుంచి ఖాళీ చేసేసి మీ విందులు ఆర్భాటాలకు ఖర్చు పెట్టుకున్నారో 9 ఏళ్లకే అది అందరు గమనించారు. ఇంకొకటి, ఈ రోజు నేను చెప్తున్నా మీకు 119 నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది ఉద్యమకారులని పిలిచి అక్కడ గౌరవం అంటే అక్కడ ఎంతమంది అవుతారో అంతమంది ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది ఉద్యమకారులని పిలుచుకొని వాళ్ళకు గౌరవ మర్యాదగా పిలువబడుతోంది ఈ కార్యక్రమానికి. ఏనాడైనా కేసీఆర్ ఉద్యమకారులను గౌరవించిండా? ఎప్పుడన్నా వాళ్ళకి సర్టిఫైడ్ చేసిండా? అంతెందుకండి, ఉద్యమకారులు ఎంతో మంది ఈ రోజు పోరాటం చేసిన వాళ్ళు కేసుల చుట్టూ మొన్నటిదాకా తిరిగిండ్రు. ఇప్పుడే మేము కేసులు ఎత్తేపిస్తున్నాం. కానీ కేసీఆర్ ఉద్యమం చేసిన వాళ్ళ మీద, కేసులు పెట్టిన వాళ్ళ మీద ఎప్పుడన్నా వాళ్ళని కనికరించి కనీసం కేసులు దీపించిండా? తెలంగాణ ఉద్యమకారులే కదా. అంతెందుకండి, విమలక్క ఉంది, ఆమెను పిలుస్తున్నాడా ఎప్పుడన్నా కేసీఆర్? అంతెందుకండి, మొన్న శంకరమ్మ తొలి ఉద్యమకారుని తల్లి శంకరమ్మని గౌరవించిండా ఏనాడైనా? మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి కూడా మేము శంకరమ్మని పిలిచినాము. ఉద్యమకారులు చనిపోయినటువంటి ఉద్యమకారుల కుటుంబాలను అందరినీ ఒక వేదికేసి పిలిచి అక్కడ కూర్చోబెట్టి వాళ్లకు గౌరవించుకొని మేము అక్కడ ప్రమాణ స్వీకారం చేసినాం. తెలంగాణకు మేము ఇచ్చినటువంటి గౌరవము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత గౌరవం వీళ్ళు ఎన్నడూ ఇయ్యలేదు. కేవలం అధికారం కోసము, కేవలం వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార రంగంగా మార్చుకున్నారు. మీరు మొత్తం ఏకరువు పెట్టారు. ఇప్పుడు అటెండ్కి హరిప్రసాద్ గారు సమాధానం చెప్తారు. అయితే హరిప్రసాద్ మీ దగ్గరికి వచ్చే ముందు నేను బీజేపీ ప్రతినిధి వాయిస్ తీసుకుంటాను. సరళాదేవి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. నమస్తే అండి, అందరికి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా మనకి తెలంగాణ మన ఏదైతే దినం జరుపుకుంటున్నామో 2వ తారీఖు, ఫస్ట్ దాని గురించి ఈ చర్చ అని నాకు మీడియా వారు చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఫస్ట్ ఏ రాష్ట్రానికి ఉండే క్వాలిటీస్ ఆ రాష్ట్రానికి ఉంటాయి, ఏ రాష్ట్రానికి ఉండే ప్రాముఖ్యత ఆ రాష్ట్రానికి ఉంటది. ఫస్ట్ ఆ రాష్ట్ర ప్రాముఖ్యతనే మనం
క్రైటీరియా కింద తీసుకుని అందరూ కలిపి అన్ని పార్టీస్ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాక, ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణను రేపు చూడబోతున్నారు. ఈ రోజే కాదు, రేపు 2వ తారీఖు ఏదైతే మన కార్యక్రమం జరుపుకుంటున్నామో ఆ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ వారి, ఎందుకంటే మనది కొత్త రాష్ట్రం కాబట్టి ప్రతి వారి దృష్టి దాని మీద ఉంటుంది. ఈ 2వ సీఎం గా మన రేవంత్ రెడ్డి గారు రావటం అన్నది కూడా ఒక అదృష్టంగానే మనం అందరం కూడా, ఎందుకంటే కొత్త రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఎలాగైతే కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయ్యారో వీరు 2వ ముఖ్యమంత్రి అవడం కూడా, ఎందుకంటే కొత్తగా ఉన్నప్పుడు అందరం కూడా దాని గురించి చర్చ చేసుకుంటాము. ఆ డిగ్నిటీని మన తెలంగాణ రాష్ట్రంకి ఉండి తట్టే మనందరం కూడా చర్చా కార్యక్రమం కానీ డిబేట్స్ కానీ ఏదన్నా కూడా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏకపక్షంగా, ఇప్పుడు ఓన్లీ రాజకీయాలు అన్నది ఎప్పుడు అంటే మనము పోటీ చేసినప్పుడు పార్టీలు అవన్నీ కూడా ఓన్లీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ అయినప్పుడే తప్పితే తర్వాత టైంలో మన రాష్ట్రం గురించి మనందరం కలిపి ఏం చేస్తాము అన్నది చర్చించుకుని ఒకటే మాట మీద ఉండి మన రాష్ట్రం గురించి ప్రతి రాష్ట్రము భారతదేశంలో తలుచుకుని అలా విదేశాల్లో కూడా తలుచుకునేటట్టు మనం చేసి అలాంటి చర్చకి దారి తీస్తే బాగుంటుంది. అలాగే మన కార్యక్రమ విధానం కూడా ఏదైతే ఇప్పుడు లోగో మారుస్తున్నారు అనడానికి కూడా చర్చ చేస్తున్నారో ఆ లోగో కూడా అందరికీ ఏకాభిప్రాయంగా మన తెలంగాణ రాష్ట్రం ప్రాముఖ్యత ఏంటి, ఆ ప్రాముఖ్యతతో ఏ చిహ్నం దానికి లోగో పెడితే బాగుంటుంది అని అందరూ కలిసి చేసుకుని మళ్ళీ ఎందుకంటే రాజకీయ పార్టీలు మారచ్చు, పొలిటికల్ గా ఒక పార్టీ ఒకసారి అధికారంలో ఉండొచ్చు, తర్వాత ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు, కానీ రాజకీయ అధికారాలతో మనము లోగోస్ లేకపోతే గీతము అవి మార్చుకోవడం అంత సమంజసం కాదు. అన్ని విధాలా అందరికీ సమంజసం. ఏదైనా పొరపాటు చేస్తే అది కరెక్షన్ చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లి దీనివల్ల దీన్ని ఇంకా బాగా చేద్దాం, దాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని అందరం అనుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్, మీరు చాలా బాగా చెప్పారు. అయితే మరి రాజకీయపరమైనటువంటి విమర్శలే ఉంటాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నాయకుడు పర్టికులర్ కేటీఆర్ గారు ఈరోజు ఆయన చార్మినార్ దగ్గర నిరసన తెలియబెట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలపాలని పిలిపివ్వడం కూడా జరిగింది. ఏంటి అంటే ఇంకా చిహ్నం ఫైనల్ అవ్వలేదు. మీరు అన్నట్లు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోగోలు గీతాలు మార్చుకుంటా పోతే దీనికి అంతం ఉండదు అనేది చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే మీరు అన్నట్లుగా ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ కన్సిడరబుల్గా ఏదైనా ఎర్రర్ కానీ ఎర్రర్ అనుకోవచ్చు, కాకపోవచ్చు, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే బాగుంటుంది, ఎన్హాన్స్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తప్పేం లేదు, దాన్ని కూడా స్పోర్టివ్గా ఆహ్వానించాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి విమర్శలే వస్తున్నాయి. అలాగే బీజేపీ తరపున కూడా అంటే ఫైనల్ కాకపోయినా చిహ్నంలో ఏదైతే వార్తలు వస్తున్నాయో దాని ప్రకారంగా చూస్తే చార్మినారు అలాగే కాకతీయ కళాతోరణం ఈ రెండు ఉండబోవటం లేదు అనే దాన్ని బేస్ చేసుకుంటే బీజేపీ వైపు నుంచి వినపడింది ఏంటంటే కాకతీయ కళాతోరణం అనేది రాచరికం కాదు, అది ఓరుగల్లు యొక్క రాజసం కాబట్టి అది ఉండాలి, కంటిన్యూ అవ్వాలని చెప్పేసి అంటున్నారు. బట్ చార్మినార్ గురించి ఎటువంటి వ్యాఖ్య లేదు. కాసేపటి క్రితం అనలిస్ట్ కోటేశ్వరరావు గారు జర్నలిస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే అది అసలు రాచరికమే కాదు, రాచరికానికి దానికి సంబంధం లేదు, చార్మినార్ అనేది ప్లేగు వ్యాధిని అరికట్టడంలో భాగంగా ఒక చిహ్నంగా చూడాలి అని చెప్పేసి. మీరు అన్నట్లుగా డెలిబరేషన్స్ డిస్కషన్స్ అన్నీ జరిగి ఒక ఫ్రూట్ఫుల్గా ఒక ఫలవంతమైనటువంటి ఎంబ్లమ్స్ వీటిని తెచ్చుకుంటే పర్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనపడటం లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే బలపరిచిన పక్షాలు అన్ని రాజకీయ పక్షాలు కాకుండా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వాళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఫైనల్ చేస్తామని దాన్ని ఇప్పుడు వాయిదా వేయడం జరిగింది. ఇకపోతే గీతం గురించి, రాష్ట్ర గీతంకు సంబంధించి మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా మేడం? ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఎంఎం కీరవాణి తప్ప ఇంకెవరు దొరకలేదు అంటున్నారు. అదే అండి, వ్యక్తులు గాని గీతం ఎవరు పాడారు అన్నది కాదు దాని ఇంపార్టెన్స్. మన జాతీయ గీతం ఈ రోజు మనం ఎలాగైతే ఎవరు పాడారు అన్నది కాదు, జాతీయ గీతంలో భావం ఏమున్నది అన్నది ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే వారు పాడారా వీరు పాడారా కాదు, వారు ఆల్రెడీ ప్రామినెంట్ పొజిషన్ లో ఉండి ఆ గీతం గురించి భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ గీతాన్ని యాక్సెప్టబుల్ గా మనందరం చేసి అది చూపించాలి. మన తెలంగాణ గౌరవాన్ని మనమే, ఎందుకంటే కించపరచుకోవడం కానీ ఇది వారు పాడారు వీరు పాడారు అని చెప్పడం కూడా సమంజసం కాదని నా అభిప్రాయం. ఓకే, రైట్. హరిప్రసాద్ గారు, కాంగ్రెస్
ప్రతినిధి సుజాత గారు చాలా అంశాలు లేవనెత్తారు. మీరు అవన్నీ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మరి వాటికి మీ దగ్గర ఎటువంటి సమాధానం? మనకి కేటీఆర్ గారు చెప్పిన విషయం సుజాత ఒక గారు చిన్న మాట్లాడుతూ ఒక్క నిమిషం హరిప్రసాద్ గారు, ఒక్క నిమిషం. మేడం గారు ఇది ఒక యాడ్ చిన్న చేస్తున్నారు. సమీక్ష. ఏదైతే మనకి కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు అని చెప్పడం, అసలు వారి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కన్నా రాజకీయ ప్రయోజనాలే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేయడం వల్లే ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు ఏదైతే గీతం ఉందో ఆ రోజే అన్ని పార్టీల్ని పిలిచి వారందరినీ చర్చించి చేస్తుంటే నెక్స్ట్ ఈ ఈ అవసరం పడుతుంది కాదేమో అని నా అభిప్రాయం. యూ కెన్ కంటిన్యూ. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు. సరళాదేవి గారు అంతకంటే ఎక్కువే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కదా, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళందరూ మాట్లాడతారు, అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయిపోయింది. ఓకే ఓకే. వాళ్ళిద్దరు ఒకటే. ఒకటి అవ్వదన్నది రెండు ధృవాలని సమావేశం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ఒకటని ప్రచారం చేస్తారు, కాంగ్రెస్ ఒకటని ప్రచారం చేస్తారు. తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ మేధావులను సంప్రదించిన తర్వాతనే ఈ యొక్క ఈ సింహం యొక్క మార్పు కానీ తెలంగాణ గీతం యొక్క రూపకల్పనగా చేస్తారు. మీరు దానికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు వారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత చెప్పినటువంటి పద్ధతి. కానీ వారు ఏ క్యాబినెట్ వేసారు, ఏ సబ్ కమిటీ వేసారో తెలియదు. కానీ హడావుడిగా మాత్రం సోనియా గాంధీ వస్తుంది కాబట్టి నేను మార్చుతాను. ఇంకొకటి, ఈరోజు ఇంతకుముందు మన సుజాత చెప్తారు, కృష్ణా జలాలు, రాయలసీమ, రతనాల సీమ. ఈరోజు కృష్ణా బోర్డు యొక్క ఎద్దిరికాన్ని ఎవరు కప్పయిస్తారండి? ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్రలో కప్పయిస్తారు. ట్రిబ్యునల్ కే సర్వ బాధ్యతలు ఇచ్చినటువంటి చరిత్రను మనం చూసినాం. మరి ఇంకొక మాట కూడా ఏమన్నారు, తెలంగాణ ఉద్యమకారులను ఎవరు కాపాడిండ్రు, ఎవరు న్యాయం చేశారని చెప్తే మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. తెలంగాణ మన ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఉద్యమకారులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్రను మనం దాయగలమా? రూపాయలు ఇచ్చినటువంటి చరిత్రను మనం దాయగలమా? ఇటువంటి విషయాలు చెప్పకుండా వారికి ఏదో సుజాతక్క గారు వారికి తోచింది వారు చెప్తాను. ఈ రోజు మేము ఎక్కడ చెప్తాను, హైదరాబాద్ చరిత్రను రూపుమాపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది, కానీ వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు తప్పకుండా తెలంగాణ ఆ గీతాన్ని పెట్టండి. కాకపోతే మేము వెళ్ళలేదంటే మేము కీరవాణి గారికి ఆస్కర్ అవార్డు రావడం చాలా తెలుగువాడి అందరం కూడా గౌరవపడతాం. కాకపోతే ఈరోజు తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఆంధ్ర వాళ్ళు మనకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తారు అని చెప్పి స్టార్ట్ అయింది కదా మన ఉద్యమం. అదేవిధంగా చలనచిత్రానికి సంబంధించిన కూడా మన కళాకారులను అవమానాలకు గురి చేస్తూ జోకర్లుగా, అదేవిధంగా కమెడియన్లుగా చిత్రీకరించారనే కదా మనం పెట్టింది. అటువంటి సందర్భంలో మనం ఇక్కడి కళాకారులు లేరా అంత పెద్ద అవకాశం ఇచ్చేటప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను ఎందుకు ప్రోత్సహించకూడదు అని చెప్పి మేము చెప్తాం తప్ప మరొకటి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడే చెప్తా ఉంది, ఇంకా మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, మీరు చేసినటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. తప్పకుండా ఈరోజు కాళేశ్వరం దాన్ని కూడా రూపుమాపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సచివాలయాన్ని దానిలో కూర్చొని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా రేపు పొద్దున ఏదైనా చేసినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మనం అందరం కూడా పాల్గొని తెలంగాణ చరిత్రను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు. అందుకే చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు తెలంగాణ సంబంధించినటువంటి ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే ముందు తెలంగాణ కవులను, తెలంగాణ కళాకారులను, తెలంగాణ మేధావులను సంప్రదించి ఒక సర్వ సమ్మతితో చేస్తే అందరికీ బాగుంటుందనేటువంటి ఆలోచన తప్ప మీరు ఏదోనా వ్యక్తిగతంగా కేసీఆర్ గారి పేరు మీద మీకు కోపం ఉంటే తప్పకుండా మీరు రాజకీయంగా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ చరిత్రనే రూపుమాపేటువంటి ప్రయత్నం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోరని మాత్రమే వారికి చెప్పదలుచుకున్నారు. కోటేశ్వరరావు గారు, దాంతోపాటు రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా విమర్శిస్తూ అసలు రేవంత్కి తెలంగాణ చరిత్రే తెలియదు, ఆయన అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, అందుకని ఇటువంటి మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోది, ఈ 6 నెలలలో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి ఆయన నోటి మీద జై తెలంగాణ పదవే రాలేదు. తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం చూసాం, జై తెలంగాణ పేరు ఎన్ని ఉద్యమాలు చేయాలి. కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే పదం వారి నోటికి రాలేదు.
చూడండి మీ 6 నెలలు ఎక్కడ ఉన్నారు జై తెలంగాణలో. సరే, ఓకే. ఇప్పుడు అదే ప్రమాణమా ఇది? మరి తెలంగాణ మీద ప్రేమ ఉండాలి అంటే లేలే, నేను చెప్తున్నా మీకు. ఓకే, వారు అనలేదు తెలంగాణ, వాళ్ళకి ఎట్లాగో తెలంగాణ ప్రేమ లేదు సార్. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద ప్రేమ లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తారు. రేపు అక్కడ తెలంగాణ మీద ప్రేమ అటు ఇటు లేకుండానే చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలు ఆయనకి పట్టం కట్టారనుకోవాలా? సరే, రైట్. మీ వాదన మీకు ఉండొచ్చు కోటేశ్వర గారు. రైట్. ఎలాగో హరిప్రసాద్ గారు చెప్పిన దానికి తోడు కేటీఆర్ గారు అన్నటువంటి విమర్శలు మీ దగ్గర తీసుకొచ్చు. రెండోది వచ్చేసి దాంతోపాటుగా అసలు కేసీఆర్ యొక్క ప్రస్తావన ఉండకూడదు, ఆయన ఆనవాళ్ళు ఎక్కడా కూడా కనపడకూడదు అని చేయాలని ఒక రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కక్షలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంగా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన దేశంలో కేంద్ర చిహ్నాల్లో కానివ్వండి లేదా రాష్ట్ర చిహ్నాల్లో కానివ్వండి, ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కానీ వ్యక్తుల్ని ప్రధానంగా చిత్రీకరించి చేసినటువంటిది ఎక్కడ లేదు. అందువలన వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క చరిత్రని లేకపోతే వాళ్ళ ఆనవాళ్ళని రూపుమాపడం అనే దానికి అది కూడా భాష ఏమిటి, వ్యక్తుల చిహ్నం ఏమిటి అంటే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు అంటే చరిత్రలో ఏమనుకుంది, కేసీఆర్ అనే ఉంటది, కాళ్ళకుంట చంద్రశేఖరరావు అనే ఉంటది. దాన్ని ఎలా మారుస్తారు ఎవరైనా? దాన్ని ఎవరు మార్చలేరు. అందువల్ల అదేదో మార్చేస్తున్నారు అంటే తెలంగాణ చరిత్రని అసలు రేవంత్ రెడ్డి తోటి మొదలైంది తెలంగాణ అని చెప్పేసి ఏమన్నా చరిత్ర అఫీషియల్ గా రాస్తారు? రాయరు కదా. అసలు అదే కాదు కోటేశ్వర గారు. ఇప్పుడు వందే మాతరం కానీ జనగణమన కానీ ఎవరు రాశారు అంటే అసలు ఈ జనరేషన్ లో ఎంతమంది తెలుసు? అది కూడా పెద్ద ప్రశ్నార్థకమే. కానీ అలాగని చెప్పేసి అదే చెప్తున్నా అవి తెలియని వాడు నువ్వు భారతీయుడివా, నీకు దేశభక్తి ఉందా నువ్వు అని చెప్పేసి మాట్లాడావు అనుకోండి, మనం ఎట్లా ఉంటాం? అందువలన అంటే చారిత్రకంగా అనేకమైనటువంటివి జరుగుతున్నాయి. కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని వాటిని నిర్ణయించారు. రాష్ట్ర గీతం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు. అదేవిధంగా రాష్ట్ర ఎంబ్లం అనేటువంటిది కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎంచుకోవడానికి ఉన్నటువంటి రైటు. ఇది ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత దీన్ని మార్చకూడదు అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు ఎక్కడా లేవు. అందువలన మార్చుకోవడం అనేటువంటిది మార్చుకోవాలనుకున్నప్పుడు మార్చుకుంటున్నప్పుడు దానిలో అందరి ప్రజల తెలంగాణ ప్రజల సంస్కృతి వీటన్నిటిని రిప్రజెంట్ చేయాలని అనుకో తప్పు కాదు. ఆ విధమైనటువంటిది చేయాలి. అందుకే చరిత్ర అన్నప్పుడు ఏది చరిత్ర మళ్ళా చర్చ వస్తుంది. చరిత్రకు కూడా ఎవరి భాష వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఈ వివాదాలు అనేటువంటివి ఏమి చేసినా గానీ రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు ఉన్నప్పుడు తప్పుపట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి కీరవాణి గారు ఆంధ్రాని ఎట్లా అంటారంటే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఇక్కడ, మళ్ళా నాన్ మురికి తీసుకొస్తారా? ఇక్కడ ఉన్నటువంటి ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది. కీరవాణి గారు కానివ్వండి లేకపోతే ఇంకా అనేక మంది కళాకారులు ఎప్పటి నుంచో ఇక్కడ స్థిరమై ఉన్నప్పుడు వీళ్ళందరినీ పంపిస్తారా? మీకు ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రీలో మీకు అవకాశం లేదు అని చెప్పేసి ఆయన పంపిస్తారా వీళ్ళని? అసలు ఇంకొకటి గీత రచయిత అందశ్రీ గారే ఆయన్ని చూజ్ చేసుకున్నారంటున్నారు. అందశ్రీ గారు చూజ్ చేసుకోలేదు, రేవంత్ రెడ్డి గారే చూజ్ చేస్తారని అనుకుందామండి. అందశ్రీ గారి మీదనే ఎందుకు పెట్టాలి, రేవంత్ రెడ్డి గారే చేసుకున్నారని అనుకుందాం. తప్పేంటని నేను అడుగుతున్నాను. కీరవాణి అనేటువంటి వ్యక్తి ఒక సంగీతంలో ఒక ప్రముఖుడు కాదా? అర్హత లేదా? ఆయన తెలంగాణలో జీవించడం లేదా? ఎప్పటి నుంచి జీవిస్తున్నాడు? తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందే వచ్చాడు కదా ఇక్కడికి. తెలంగాణ ఆందోళన స్టార్ట్ కాకముందే ఉమ్మడి రాష్ట్రంలోనే ఎప్పుడు వచ్చాడు కదా. ఇంకా ఆంధ్ర రెచ్చగొట్టడానికి తప్ప, సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి తప్ప ఇవన్నీ ఎందుకని తీసుకొస్తున్నారు? దీనివల్ల ఏం లబ్ధి చేకూరుతుంది? రేపు 2వ తారీఖు దాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత 3వ తారీఖు నుంచి ఎవరు మాట్లాడరు, ఇంకా అయిపోయింది. అది 2వ తారీఖు ఆవిష్కరణ వరకే ఈ రచ్చ అంతా. ఆవిష్కరణ తర్వాత మళ్ళీ కొత్త విషయాలు వస్తాయి. అందువల్ల అనవసరమైనటువంటి మనోభావాలని మళ్ళా ఆంధ్ర వ్యతిరేకతను రెచ్చగొట్టడం ద్వారా ఏమి సాధిస్తారంటే సాధించేది ఏమి లేదు. తెలంగాణలో ఉన్నటువంటి జనం కూడా హర్షించరు అని నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు మళ్ళీ మరొకసారి చెప్తాను.
రైట్, ఓకే. సుజాత గారు అలాగే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమకారుడే కాదు, తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు పనిచేయలేదు, తెలంగాణ చరిత్ర కూడా తెలియదు, అందు గురించి ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కేటీఆర్ గారు పర్టికులర్. కేటీఆర్ కి ఫస్ట్ తెలంగాణ మీద ఎంత సోయి ఉందో, తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రోజులు పోరాటం చేసిండో, అమెరికాలో ఉండి తెలంగాణ పోరాటం చేసిన చెప్పుకునేటోనికి రేవంత్ రెడ్డి గారి మీద ప్రశ్నించే హక్కు గాని, రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు గాని ఏమాత్రం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎంత రోల్ ఉందో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కేటీఆర్ ఎంతగా పోరాడిండో, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి చెప్పాలి. ఎంతమంది వాళ్ళ కుటుంబంలో చనిపోయినో చెప్పాలి. నిన్న మొన్న మీరు అన్న తర్వాత రేవంత్ రెడ్డి గారిది ఒక పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతుంది, చూడాలి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి పోరాటంలో అరెస్ట్ అవుతున్న రేవంత్ రెడ్డి గారు అని పేపర్ లో ఒక కంటెంట్ వచ్చింది. అదైతే నిన్న మొన్న వేయించింది కాదు, నిన్న మొన్న ఏదో క్రియేట్ చేసింది కాదు. కనీసం ఆ మాత్రం ఆధారాలు ఉన్న మనిషికి నీకైనా అర్థం కావాలి కేటీఆర్ కని నేను చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చెయ్యకపోతే ఇంకా ముఖ్యమంత్రి కావడానికి కానీ తెలంగాణని పరిపాలించడానికి హక్కు లేదా? పోనీ ఈ రోజు నేను అడుగుతున్నా, ఇంతమంది తెలంగాణ వాదులు ఉండగా, తెలంగాణ పోరాటం ఉండగా, తెలంగాణలో ఎంతో మంది పోరాటం చేసి చనిపోయినటువంటి కుటుంబాలు ఉండగా, మరి టీడీపీ నుంచి వచ్చినటువంటి ఆంధ్ర ఛాయలు ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చిండ్రో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని ఎదిరించినటువంటి వాళ్ళకి ఎంతమంది పార్టీలో జాయిన్ చేసుకున్నావో నిజంగానే ఆనాడు. ఇప్పుడంటే 10 ఏళ్ళైంది, కాస్త ఇంకా మార్పులు వస్తున్నాయి. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఇమీడియట్ గా తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వంలో కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో మొత్తం ఓవరాల్ గా తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళని, తెలంగాణ హక్కులు ఉన్నటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వాల్సింది. ఎందుకయ్యా నువ్వు టీడీపీ వాళ్ళని అందరినీ సంకల చేర్చుకొని 80 మందిని, అందులో ఎంతమంది మంత్రి పదవులు ఇచ్చినావు, ఎంతమందికి టీడీపీలో నుంచి లాక్కున్నావు? 75% ఉన్నోళ్ళంతా టీడీపీ వాళ్ళే. తెలంగాణకు ఎదిరించిన వాళ్ళే, తెలంగాణ పోరాటాన్ని ఎదిరించిన వాళ్ళే. వాళ్ళకందరికీ ఇచ్చినటువంటి నువ్వు ఈ రోజు మీ నాయన నువ్వు వచ్చి ఇట్లా మాట్లాడితే అసహ్యంగా ఉంది, మాట్లాడడానికి హక్కు లేదు నీకు. ఒకటి, ఈ రోజు మొత్తం బొంద పెట్టిండ్రు బీఆర్ఎస్ ని. కాబట్టి ఏమాత్రం లేనటువంటి బీఆర్ఎస్ ఉనికిని చాటు చేసుకోవడానికి ఎక్కడో పోయి ధర్నాలు చేస్తారు. అసలు నిజంగానే చెప్పాలంటే ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి దరిద్రం చరిత్ర ఎవరికి ఉందంటే బీఆర్ఎస్ వాళ్ళకు ఉంది. ఈ రోజు మళ్ళీ అదే ధర్నా చౌక్ దగ్గర పోయి ధర్నాలు చేస్తారంట, అక్కడనే దీక్షలకు కూర్చుంటారంట అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా. ఈ రోజు మీకు అడిగే హక్కు ఏ విధంగా ఉంది అంటున్నా. రేవంత్ రెడ్డి గారిని అనే ముందు అసలు కేటీఆర్ ది ఏం రోల్ ఉంది తెలంగాణ ఉద్యమంలో అని అడుగుతున్నా. వాళ్ళ బావ ఒంటి మీద పెట్రోల్ పోసుకొని 10 పైసలు అగ్గిపెట్ట లేకుండా తెలంగాణలో 1200 మందికి ఈ రోజు పొట్టన పెట్టుకున్నటువంటి పాపం హరీష్ రావుది. అలా రెచ్చగొట్టి విద్యార్థులందరినీ ఉడుకునెద్దరు ఉన్నటువంటి ఉద్యమకారులకు అందరికీ రెచ్చగొట్టి 1200 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర నీది, నీ కుటుంబం. ఎందుకో మరి మీ కుటుంబంలో ఒక్కళ్ళు చచ్చిపోలేదు తెలంగాణ పోరాటంలో. అమాయకులైనటువంటి తెలంగాణ వాళ్ళు, విద్యార్థులు కుటుంబాలు ఆగం చేస్తే చచ్చిపోయినారు. మరి నీ కుటుంబంలో అధికార దాహం తప్పించి ఇంతవరకు కేసులు గాని, ఇంతవరకు నీకు గాని మీ చెల్లెలకి, మీ చెల్లెలు అంటే ఏదో జాగృతి పేరు మీద లొల్లి చేసింది కానీ నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నువ్వు ఎన్ని రోజులు కోర్టుకు తిరుగుతున్నావు ఉద్యమం కోసం అని నేను కేటీఆర్ ని అడగదలుచుకున్నా. రేవంత్ రెడ్డి ఏమైనా తెలంగాణలో పుట్టినోడు కాదా, లేకపోతే తెలంగాణలో మీలాగా గుజరాత్ నీళ్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి ఒంటిలో? మీకంటే కనీసం మీ తాత ముత్తాతలన్నా ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి నాన్న, తాత, ముత్తాతలు అంతా తెలంగాణలో పుట్టినోళ్ళు, తెలంగాణ అస్తిత్వం కోసం ఉన్నోళ్ళు. మరి మీరెక్కడి నుంచో వచ్చి ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడేటంత అర్హత మీకు ఎక్కడుంది అని అడుగుతున్నా. ఈ రోజు ప్రజాపాలన నడుస్తుంటే ఏదో ఈ రోజు అధికారికంగా ప్రభుత్వ పరంగా ఈ రోజు లాంఛనంగా అందరినీ, ఉద్యమకారులందరినీ ఆహ్వానించి ఒక్క వేదిక మీద అందరినీ గౌరవించుకునే సమయంలో అంటే మిమ్మల్ని చీకొడతారు ప్రజలు. కనీసం 10 ఏళ్ల అధికారంలో ఉన్న ఒక్కసారి ఉద్యమకారుల్ని గుర్తించలేదు, చనిపోయినటువంటి కుటుంబాలకు గుర్తింపు దక్కలేదు అని ఈ రోజు అసహించుకుంటారు ప్రజలు. కాబట్టి ఏదో ఒక నెపంతో రేవంత్ రెడ్డిని తిడదామా, లేకపోతే పాట పాడినటువంటి ఈ రోజు ఆస్కారం అందుకున్నటువంటి కీరవాణి గారు ప్రపంచ దేశాలన్నీ ఎంతో మంది పోటీ పడితే వచ్చినటువంటి ఆస్కార్ అవార్డు. సరే, నేను ఒకటి అడుగుతా అండి, పాట పాడడానికి అర్హత
అర్హత లేనప్పుడు తెలంగాణలో కాళేశ్వరం కట్టడానికి కాంట్రాక్టర్లకు ఏం అర్హత ఉంది ఆంధ్ర వాళ్ళదే అని నేను అడుగుతున్నా. కలకాలంగా ఉండాల్సినటువంటి ఒక ప్రాజెక్టుని తీసుకొని పోయి కాళేశ్వరాన్ని ఈ రోజు కృష్ణారెడ్డికి ఇచ్చేసిండ్రు. ఈ రోజు మా కాళేశ్వరం అంతా సర్వనాశనం అయిపోయింది. 1,00,000 కోట్లు పోయినాయి. ఎవరు కృష్ణారెడ్డి తెచ్చిస్తాడా లేకపోతే కేసీఆర్ తెచ్చిస్తాడా? ఈ రోజు మీరు అడిగేటటువంటి హక్కులు ఏమన్నా ఒకటన్నా పనికొచ్చే హక్కులు ఉన్నాయా? దీని వల్ల నష్టం ఎవరికన్నా జరుగుతోందా? ఈ రోజు కృష్ణారెడ్డి వల్ల 1,00,000 కోట్ల నష్టం జరిగింది. మరి హరిప్రసాద్ గారు ఈ రోజు పాట పాడినటువంటి తెలంగాణకు నష్టం చేసే సరే, ఇప్పుడు అది ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కదా మనం మాట్లాడుకుంటున్నాం. వారికి గుర్తు చేస్తున్నా ఏంటి రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారని హరిప్రసాద్ గారు అంటున్నారు. మేఘా కృష్ణారెడ్డిని, వైఎస్ రాజశేఖర రెడ్డి. అవును, మెగా కృష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో కాంట్రాక్టర్లు దొరకలేదా? ఆ స్థాయిలో పనిచేసే వాళ్ళు ఎవరు లేరని అవమానించి పక్క రాష్ట్రానికి కమిషన్ల కోసం ఇచ్చినావు కదా. తెలంగాణలో అయితే మీ రంకంతా బయటపడుతుందనే పక్క రాష్ట్రం నుంచి తెచ్చిచ్చారు కదా. మరి మేము అడుగుతున్నాం, తెలంగాణలో ఇంజనీర్లు గాని కాంట్రాక్టర్లు గాని పెద్ద కాంట్రాక్టర్లు 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ చేసేటంత భరోసా ఉన్నటువంటి తెలంగాణలో ఎవరు కూడా ఇంజనీర్లు కాంట్రాక్టర్లు లేరా? పక్క రాష్ట్రం నమ్మినంత మేము తెలంగాణ నమ్మలేదు అని అంటే ఈ రోజు నేను మిడ్మానేర్ కట్టింది వాళ్ళే కదా, మిడ్మానేర్ కూలీలు వాళ్ళ వాళ్ళనే కదా, మిడ్మానేర్ కొట్టుకుపోయింది వాళ్ళ వాళ్ళనే కదా. ఉద్యమకారులను రెచ్చగొడతారు, ఉద్యమకారులను గౌరవించుకుంటారా? బ్రదర్స్ వాళ్ళనే కదా, వాళ్ళే కదా కట్టింది మిడ్మానేర్ ప్రాజెక్టు. వరదలకు కొట్టుకుపోయింది మిడ్మానేర్, గుర్తుకుందా మీకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ సంస్థనే కట్టింది కదా. ఏ ప్రాంతం వారైనా ప్రాజెక్టులు కట్టడం అనేది వారి యొక్క సమర్థతకి చూసి ఇస్తారు, కాంట్రాక్ట్లు ఇవ్వడం అనేది. ఇప్పుడు ఇది సమస్య ఎందుకైంది? ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు మరమ్మతులు కూడా ఏ స్థాయిలో జరుగుతాయి, అది అసలు సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకమైంది. మరి ఇదంతా ప్రజాధనం కదా. సరే, కాంట్రాక్ట్ ఎవరు ఏంటి అనేది కాసేపు పక్కన పెడదాం, వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేది. ఏదైతే మీరు గర్వంగా చెప్పుకున్నారో ఇప్పుడు ఆ ప్రాజెక్టులో యొక్క డొల్లతనం అంతా బయటపడుతుంది. దీనికి ఏమంటారు హరిప్రసాద్ గారు? అక్కడ ఏం లేదు సార్, చిన్న రిపేర్ చేస్తే సరిపోద్ది, కావాలనే పెద్దగా చేసి చూపిస్తుంది వీళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా వర్క్, ఇక్కడ రిపేర్ నడుస్తున్నాయి కదా. ఇక్కడ పార్టీలను పక్కన పెడదాం, కాదండి. సెంట్రల్ లెవెల్లో నిపుణులు వచ్చి అంతా చెక్ చేసి ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మాట్లాడండి. నేషనల్ సేఫ్ ప్రాజెక్టు నిర్వీర్యం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సార్. ఈ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది బేస్ చేసుకుని మాట్లాడదాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకుని మాట్లాడదాం సార్. మట్టి కొట్టిరు కదా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ ప్రభుత్వం. ఏదో చిన్న రిపేర్ అంటున్నారు మీరు, అదేమన్నా చిన్న చితక ప్రాజెక్ట్? అది చిన్న రిపేర్ అయితే పేపర్ లో ఆల్రెడీ మనం నిన్నామన్నా పేపర్లలో వస్తుంది, వార్తలు వస్తున్నాయి, మీడియా రిపేర్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అక్కడ పెద్ద ఎత్తున గుంతలు పడుతున్నాయి అని చెప్పేసి ప్రాజెక్టును మళ్ళీ రన్ చేయవచ్చు అని చెప్తా ఉన్నారు. మరి చూడలేదా? సరే, పూర్తి స్థాయిలో నిరుపయోగం ఎప్పుడు కాదు, కానీ ఈ స్థాయిలో లోపాలు బయటపడటం అనేది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ కిందగా ఈవెన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు కదా. మిడ్మానేర్ అనేది కోమటిరెడ్డి బ్రదర్స్ కట్టిండ్రు. వాళ్ళు ఒకటేసారి ఫస్ట్ దాన్ని నీళ్లు నింపినప్పుడు దానిలో కూడా లోపాలు అయినాయి, కుంగింది, తర్వాత రిపేర్ చేసిండ్రు. ఇప్పుడు నడుస్తుంది ప్రాజెక్టు. కొత్తగా కట్టినటువంటి ప్రాజెక్టు ఒకసారి ఇబ్బందులు రావడం సహజం, అది నాగార్జున సాగర్లో వచ్చినాయి. అదే విధంగా ఇక్కడ మనం చూసినాం, మిడ్మానేర్ లో కూడా మనం చూసినాం. ఈ రోజు కూడా మనకు మేడికట్లో ఇబ్బంది అయిన మాట వాస్తవం. దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, నీళ్ళు తీసుకోవచ్చు. కానీ దాన్ని పూర్తిగా చూపి ఇదేదో జరిగిపోయింది, మొత్తం 1,00,000 కోట్లు అవినీతి జరిగిపోయింది, మొత్తం ఏదో అయిపోయింది అని చెప్పి తెలంగాణ ప్రజల ముందు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కేంద్రం నుండి వచ్చిన వాళ్ళు అక్కడ ఉండి పనులు చేయిస్తా ఉన్నారు. నిన్ననే మొన్న పేపర్లు చూసినాం, రిపేర్ స్టార్ట్ అయింది. చూడండి 4 రోజుల తర్వాత ఏం జరుగుతుందో. అదే కాళేశ్వరం నుండి మనం నీళ్లు మారడం కూడా చూస్తూ ఉంటాం. రిపేర్లకు కూడా ఇబ్బంది కలుగుతుందనే వార్తలు కూడా వినపడుతున్నాయి కదా. రిపేర్లకు కూడా పూర్తి స్థాయిలో సాధ్యపడుతుందా లేదా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుంది ఇక్కడ.
నిన్నగాక మొన్ననే చెప్పారు కదా సార్, రిపేర్లు వాళ్ళే చెప్పారు మీ ప్రాజెక్టును మళ్ళీ తీసుకురావచ్చు, నీళ్లు నింపవచ్చు, పనులు జరుగుతా ఉన్నాయని. రైట్, ఓకే. సుజాత గారు, మీరు ఓడు అంటే పళ్ళెమంతా ఓడు అన్నట్లుగా అసలు ప్రాజెక్టే నిరుపయోగం, ప్రాజెక్టే పనికిరాదంటూ ఎంతవరకు సంబంధిస్తుంటున్నారు? రైట్, ఓకే. మనకి అందుబాటులో లేరు. సరళాదేవి గారు, విల్ యూ కంక్లూడ్? ఓకే, ఏమంటారండి హరిప్రసాద్ గారు? హరిప్రసాద్ గారు, చెప్పండి సార్. ఓవరాల్గా ఇక్కడ ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలించినటువంటి పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరేమన్నా ఈ చిహ్నాలు కానీ, లేదంటే ఆల్రెడీ గీతం ఫైనల్ చేయబడింది అంటున్నారు, చిహ్నం ఇంకా ఫైనల్ చేయలేదు, రాజముద్ర అఫీషియల్ ఎంబ్లెమ్, దానికి ఏమన్నా మీరు ఒక నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఈ విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టి మరొకటి, వారు మార్చాలనుకున్నటువంటి కాకతీయ కళాపూర్ణానికి ఒక చరిత్ర. ఈరోజు ఓరుగల చరిత్రను మనం ఆపుదామంటే మనం చూస్తూ ఊపుకుందామా సార్? ఒక మాట, మీరు అది కాకుండా మీరు ఇంకా అది ఉంచి ఇంకా ఏం చేయగలుగుతారో మీరు చెప్పండి తప్ప, మీరు ఖచ్చితంగా కేసీఆర్ గారు రూపొందించినటువంటి చిహ్నాన్ని మేము మారుస్తాం, తీసేస్తాం, వారి చరిత్రను కనుమరుగు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టం. రానున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పి, ఈరోజు ఉద్యమకారులందరూ కూడా మదన పడతా ఉన్నారు. వరంగల్లో కాకతీయ కళాతోరణం మారుస్తామని చెప్పి మాట వచ్చిన కారణం నిన్నట్టుండి ఆందోళనలు జరుగుతా ఉన్నాయి వరంగల్లో. ఎందుకు ప్రజలను ఇబ్బందులు గురి చేయండి? అసలు టీఆర్ఎస్ పార్టీగా వదిలిపెట్టండి. అక్కడ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది కాకతీయ యూనివర్సిటీ. ఆ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఇబ్బంది అక్కడ ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకు అందరినీ రోడ్డు పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఈరోజు దాంతో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని అడుగుతా ఉన్నారు. కాకతీయ కళాతోరణంతో ఆ చిహ్నంలో ఉంటే రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? వరంగల్ ప్రజలు తెలంగాణలో లేలేరా? వాళ్ళు ఎందుకు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటువంటి పని చేస్తారు? అంటే అంతకన్నా ప్రాధాన్యతతో కూడినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఈరోజు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వండి. ఈరోజు కల్లాలలో ఇప్పటికీ వడ్లు ఉన్నాయి సార్, ఇప్పటికీ కొనలేదు. అటువంటి ఆ వడ్లను కొనండి. ఈరోజు అక్కడ జరిగినటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ లో జరిగినటువంటి అవినీతి ఒక పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంటే, ఈ కాకతీయ కళాతోరణాన్ని మార్చి చర్చను పక్కదో పట్టిద్దామంటే ప్రజలు ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోరు సార్. ఎందుకంటే ఆ దాంట్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టి రూపాయి జమ చేసినటువంటి రైతుల నోర్లలో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది సివిల్ సప్లై కార్పొరేషన్ లో, ఆధారాలతో మొన్ననే బయటకు వచ్చింది. అటువంటి వాటి మీద దృష్టి సారించకుండా ఈ చిహ్నాన్ని మారుస్తాం, గీతాన్ని మారుస్తాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ఇవ్వండి. ఆ పనులు చేయండి, ప్రజలు మెచ్చినటువంటి పనులు చేయండి సార్. మీరు ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి పనులు నెరవేర్చే ప్రయత్నం చేయండి. కానీ ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి, జిల్లాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి హైదరాబాద్ చరిత్రను మార్చేటువంటి పని, హైదరాబాద్ ప్రజల మనోభావాలతో చెలగాటమాటే పని చెయ్యొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం. హైదరాబాద్ అనేది తెలంగాణ యొక్క గుండెకాయ. ఓకే, ఆర్థిక పరంగా దేని ప్రకారం కావాలని ఎవరో కూడా దాని అస్తిత్వాన్ని తీసేయాలనేటటువంటి పనులు చేస్తారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే అలా చేస్తే ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు ఎక్కడి నుంచి చార్మినార్ దగ్గర కాబట్టి వాంటెడ్ గా అలాంటివి చేస్తారని అనుకోవడం ప్రయత్నం చేస్తారు. కరెక్ట్ కాదు. ఇంకోటి అది వాళ్ళకి గోరీ కట్టుకుంటే అవుతుంది. రైట్, వీఆర్ ఇన్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ ది డిబేట్. సరళాదేవి గారు, విల్ యూ కంక్లూడ్ ప్లీజ్? ఏదైతే ఇప్పుడు మనకి మాట్లాడడం, అసలు ఇక్కడ డిబేట్ లో కూడా మన దాని సింబల్ గురించి కన్నా వేరే విషయాల్లో ఎక్కువ చర్చా కార్యక్రమం జరిగింది. ఇప్పుడన్నా సరే మనకు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నుకొని ప్రజలు వారు ఒప్పుకున్నప్పుడు అది గౌరవించాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. కానీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్ని పిలిచి, అలాగే ఎవరైతే తెలంగాణ చారిత్రాత్మక చరిత్ర గురించి బాగా తెలిసిన వారందరినీ కూడా కూర్చోబెట్టి దాని గురించి నిర్ణయించుకుంటే ఇలాంటి విషయాలు అవ్వవు అని నా అభిప్రాయం. కాబట్టి దాన్ని శ్రద్ధగా, ఎందుకంటే రేపు రిలీజ్ అయ్యాక మళ్ళీ దానిలో మార్పులు చేర్పులు అలా ఉంటే మన తెలంగాణ రాష్ట్రము పరుగు పోతుంది.
ఇక్కడ Right. రాష్ట్రం గురించి ఆలోచించాలి తప్పితే అది మీ మేబీ పార్టీ చేసింది మా పార్టీ మేబీ అందు చేసింది గురించేనేమో ఇంకా దీని మీద సంప్రదింపులు జరగాలి. 200 పై చిలుకు సూచనలు వచ్చినాయట. మరి వైడ్ రేంజ్ ఆఫ్ డెలిబరేషన్స్ ని కన్సిడర్ చేసి ఫైనల్ చేద్దామన్న ఉద్దేశంతో అది వాయిదా పడింది. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు అని అనుకుందాం. రైట్ సార్, రైట్ మేడం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సరళ గారు, సుజాత గారు, హరిప్రసాద్ గారు, అలాగే కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.